ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దానికన్నా టీడీపీ తమ్ముళ్లు చేస్తున్న పనులకు కొన్నిసార్లు పరువు పోయేంతలా బాధపడుతున్నారు టీడీపీ నేతలు. ఇంతలా పరువు పోయేంత తప్పు తమ్ముళ్లు ఏం చేశారనే అంశంలోకి వస్తే, స్వయాన ప్రతిపక్ష నేత జగన్ శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లో టీడీపీ తమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయి ఇటీవల ఒకరినొకరు తన్నుకున్నారు. తన్నుకోవడమే కాదు, కత్తులతో చంపుకునేదాకా వెళ్లారు. ఈ సంఘటన టీడీపీ నేతలకు, మంత్రులకు కునుకు లేకుండా చేస్తోందట. కాగా పోయిన ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్యేగా గెలిచాక అధికార వర్గం టీడీపీ నేతలు నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయి స్థానికంగా ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు. ఈ ఆధిపత్యం ఎంతవరకు వెళ్ళిందంటే ఒకరినొకరు చంపుకునేదాకా వెళ్ళింది. హత్యలు కూడా చేయటానికి వెనుకాడటం లేదు. ఇందులో భాగంగా ఇటీవల పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలంలో విద్యా కమిటీ మీటింగ్ జరిగితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గం మరియు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గం ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి రెండు వర్గాలుగా వారు చంపుకునేదాకా వెళ్లారు. అయితే ఇరువురు అధికార పక్షం నేతలు కావడంతో పోలీసులు వీరిపై కొంతవరకు యాక్షన్ తీసుకున్నా సమస్యని పరిష్కరించలేని స్థితిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఒకే నియోజకవర్గంలో టీడీపీ తమ్ముళ్లు రెండు వర్గాలుగా విడిపోవడానికి గల కారణం బీటెక్ రవి అనుచరుడు టీడీపీ నేత ఒకరు వేముల మండలంలో కోర్టు కేసులో ఉన్న 10 కోట్లు ముగ్గురాయిని అక్రమంగా మైనింగ్ చేస్తూ తరలించారట. ఇదంతా సహించని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో బీటెక్ రవి వర్గం వారు సీరియస్ అయ్యారట. అప్పటి నుండి ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కత్తులు రువ్వుతున్నారు. విద్యా కమిటీలో కూడా తీవ్రస్థాయిలో గొడవ చెలరేగటానికి గల కారణం ఇదేనని స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఇరు వర్గాల వారిని పులివెందుల్లో సముదాయించి అక్రమ ముగ్గురాయి మైనింగ్ అడ్డుకొని అధికార టీడీపీ ఏదైనా చర్య తీసుకుంటుందో లేదో చూడాలి.